ఒక పద్ధతి వాట ఏమీ లేవు అసలు. దేని గురించి మాట్లాడుతున్నాను? కన్నప్ప మూవీ సాంగ్ వచ్చింది అయ్యో, ఫస్ట్ లిరికల్ సాంగ్ అంట. శివశంకర అన్నాడు. ఆ శంకరుడు ఎవడున్నాడు, ఎక్కడున్నాడు, అసలు మనోడికి సాగు కొడుతున్నాడికి ఏందిరా బాబు ఈ డైరెక్షన్ ఏంటో. అసలు ఒక్క ఎక్స్ప్రెషన్ బలికి చావట్లాని మొహంలో ఏం చెప్పాలి. ఇంకా 200 కోట్ల బడ్జెట్ మొత్తం కుడిసిపోయినట్టే. ఇక ఏమి లేదు. న్యూజిలాండ్ ప్లెయిన్స్లో ఒక రాయిని పెట్టి నోటితో నీళ్ళు తీసుకొచ్చి పోస్తాడు అడిగి. మరీ అంత కన్నప్ప కత్తెందుకో జానకి అని కత్తితో కసకస నరికేసేవాడు ఆ కన్నప్ప ఉంటే. కృష్ణరాజు గారు ఈ కన్నప్ప ఈ సాంగ్ చూస్తే కత్తెందుకో జానకి అని కసకస నరికేసేవాడు. ఇది ఏంట్రా అది? మరి ఎలా వస్తారే బాబు నీకు థాట్స్? అది ఏమన్నా సెట్ అయిందా అసలు? ప్లేన్స్ న్యూజిలాండ్, అరే అది అడవిలో తీసిండ్రా, మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్లో పెట్టి నువ్వు పిక్చరైజేషన్ చేసి ఆ మోడర్న్ ఈ బైసిప్స్ ఉంటాయి ఏంటది నాకు అర్థం కాదు. 6 ప్యాక్ బాడీ పెంచినావు. అడవిలో ఉండేవాళ్ళు ఒక గిరిజనులు ఫీల్ రాదు. ఏదో ఫ్యాషన్ షో కేసుకి వచ్చినట్టుంది నీ కాస్ట్యూమ్ అంతా. ఆర్డర్ డిజైన్ చేసింది అసలు. ఏంద్రా బాబు ఆ సాంగ్. ఏవో పిచ్చి మొక్కలు తీసుకొచ్చి పెడతా ఉంటావు ఏంటి, ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటుంది. ఆ సాంగ్కి ఆ లిరికల్కి అసలు ఇక ఆ శివుడే కాపాడాలయ్యా మీ ఫ్యామిలీని. ఆల్రెడీ సగం పోయింది. తమ్ముడు గారు చేసిన వ్యవహారం వల్ల సగం నాశనం అయింది. 200 కోట్లతో ఇక రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చేలా ఉంది. సాంగ్ గురించి మాట్లాడబోయ్యా, ఫ్యామిలీ విషయాలు ఎందుకు అంటే తప్పదు. కడుపు మంట అండి, కడుపు మంట. 200 కోట్లు పెట్టి తీశారు కదా, కడుపు మంట రాకపోతే మరి ఆ మాత్రం ఉంటుంది కదా. ఏం చేస్తాం, మనోడికి ఎక్స్ప్రెషన్ మలిగి రావట్లా. అది ఏదో దూసుకెళ్తా అలాంటి సినిమాలు అయితే వర్కౌట్ అవుతాయి కానీ మనకి ఎందుకు ఈ జోనర్ ఎందుకు అసలు వర్కౌట్ కారలా. మొత్తం సాంగ్ అంతా, మొత్తం మూవీ అంతా ఒక్క సాంగ్లో పెట్టేశాడు మొత్తం. ఎక్సెప్ట్ ఆ కన్ను పొడుచుకోవడం, కన్ను ఆ ఒక్కటి తప్ప మాంసం పెట్టడం అన్నీ రకరకాలుగా చేశారు. ఎంత వరస్ట్గా ఉంది. కొరియోగ్రాఫ్ ఎవరు? ప్రభుదేవ మాస్టర్. మరి ప్రభుదేవకి కూడా పిచ్చెక్కి ఉంటుంది మనోడి యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి. అసలు పడుకుంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ పడుకుంటారు, మధ్యలో లేచి సాంగ్ పాడుతూ ఉంటాడు. అసలు ఏంటో బాబు. యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఆనిముత్యాన్ని చూస్తే మీకు తెలిసిపోద్ది. నాతో ఎందుకు చెప్పిస్తారు చెప్పండి. నాకైతే ఫస్ట్గా అనిపించింది. సినిమా అయితే చాలు అన్నట్టుగా ఉండొచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ లొకేషన్ మనకు ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఈ స్టోరీ జరిగిందంతా ఎక్కడ జరిగింది? తిరుపతి, చిత్తూరు ఆ పరిసరాల్లో కదా. మనకి ఉన్న శేషాచలం అడవుల్లో బ్రహ్మాండంగా సెట్ వేసి తీయవచ్చు కదా, న్యాచురల్గా ఉండదు. ఆ 6 ప్యాక్ ఎవడు చూపించమన్నాడు? ఒక ఆటవికుడిగా అసలు ఉందా అది? ఒకసారి కన్నప్ప చూడండి. ఆ కన్నప్పకి కన్నప్ప పోలిక ఏంటి అంటారా? నిజమేలేండి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటే మనం ఏం చేస్తాం. ఇంతేనండి. ఈ ఆనిముత్యాన్ని గురించి ఎంతకన్నా ఎక్కువ మాట్లాడితే యూట్యూబ్ ఒప్పుకోదు. సో దయచేసి చూడండి, యూట్యూబ్లో వ్యూస్ అన్న పెరుగుతాయి కదా. ఆ సాంగ్ చూసి నేను ఇచ్చిన రివ్యూకి కామెంట్స్ రాయండి. తప్పైతే క్షమించండి. విష్ణు గారు